వృద్ధాప్యంలో సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడపాలంటే ఎవరి మీద ఆధారపడకుండా మనంతట మనం సంతోషంగా సుఖంగా జీవించాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని చిన్నప్పటి నుంచి పాటించడం మొట్టమొదటిదైతే, రెండో అంశం జీవిత భాగస్వామిని, భార్య భర్తని కావచ్చు, భర్త భార్యను కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాకు నీవు తోడు, నీకు నేను తోడు అనే విధంగా ఉండగలగటం. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఈ రోజుల్లో మారుతున్నటువంటి కాలంలో వేగంగా పరిగెడుతున్నటువంటి మార్పులను కూడా ఆ మార్పుల వెంట మనం పరిగెత్తలేం. ఒక వయసు వచ్చిన తర్వాత మనకి పిల్లలు మనల్ని పట్టించుకోవట్లేదనేటటువంటి ఆలోచన వస్తుంది. కానీ అది పిల్లల కర్కశత్వం కాదు, పిల్లలకి మన మీద ప్రేమ లేకపోవటము కాదు. ఈ జీవనయానంలో, ఈ కొత్త విధానంలో వెంపర్లాడుతున్నటువంటి ఈ రోజుల్లో బిజీ లైఫ్ అంటూ కాలం పరిగెడుతున్నటువంటి ఈ రోజుల్లో పిల్లలకు ఉండేటటువంటి పనులు పిల్లలకు ఉంటాయి. కానీ కుటుంబాల్లో సహజంగా కలతలు వస్తూ ఉంటాయి. భార్య పిల్లల్ని గారాబం చేసిందని భర్త అంటూ ఉంటాడు. భర్త సరిగా భయం చెప్పలేదని పిల్లల్ని, అందుకే ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పేసి భర్త అంటూ ఉంటాడు. ఇవేమీ కరెక్ట్ కాదు. కుటుంబాన్ని సవ్యంగా చేసుకోవాలి అంటే కుటుంబంలో అందరూ కూడా సాధు జంతువుల్లాగా ఉండరు. భర్త కోపిష్టిగా ఉండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో భార్య గయాళిగా ఉండొచ్చు. ఇక్కడ భర్త కోపిష్టిగా ఉన్నటువంటి ఒక సంఘటన నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. భక్త కవి కబీర్ దాసు సమయంలో జరిగినటువంటి కథ. ఒక కుటుంబంలో ఒక కోపిష్టి యజమాని ఉండేవాడు. ఆ యజమాని ఏది సహించలేడు, అన్నిటికీ గుర్రుగా ఉంటాడు. భార్య ఏదన్నా వండి పెట్టినా కానీ దాన్ని చక్కగా రుచిగా ఉంటేనే తింటాడు. ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా పళ్ళాన్ని ఇసిరేస్తాడు. లేదా ఆమె టైం బాగోక ఒక వెంట్రుక దాంట్లో పడినా కానీ ఇక ఆ ఇల్లు కూలిపోయిందన్నంతగా అరిచేస్తాడు, పళ్ళాన్ని ఇసిరేస్తాడు. ఆ కోపంతో ఇంట్లో వాళ్ళందరికీ ఆయన చూస్తేనే భయం వేస్తుంది. చాలా కంగారు పడిపోతారు. అప్పుడే వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే, స్వామి దగ్గరికి, కబీర్ దాస్ గారి దగ్గరికి తీసుకెళితే ఇతని ప్రవర్తనలో కొంత మార్పు వస్తుంది. ఇతని వల్ల ఇంట్లో ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. ఇతని కోపాన్ని ఆ సాధువు గారు అయినటువంటి కబీర్ దాస్ గారు ఏమైనా తగ్గిస్తారేమో అని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ వెళ్తారు. వాళ్ళ ఇంటి దగ్గర తెల్లవారుజామున బయలుదేరినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మధ్యాహ్న సమయం అవుతుంది. మధ్యాహ్న సమయం కాగానే ఆయన కూర్చొని ఉంటాడు. వీళ్ళ రాకను గమనించిన ఆయన కూర్చోమంటాడు వీళ్ళందరినీ కూడా. కూర్చొని ఉండగానే ఇంట్లో ఉన్నటువంటి భార్యకి ఒక మాట చెప్తాడు. దీపం వెలిగించు అంటాడు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి పట్టపగలు
బయట కూర్చొని ఉన్నాం, దీపం వెలిగించమన్నాడేంటి, అనవసరంగా ఇతని దగ్గరకు వచ్చామే, ఒక పిచ్చోడి దగ్గరకు వచ్చామే మనం అని కుటుంబ సభ్యులు అనుకుంటారు. వాళ్ళకన్నా ఎక్కువగా పిచ్చి కుదిరించడానికి తీసుకొచ్చినటువంటి యజమాని బలేవాడి కాడికి తీసుకొచ్చారు నన్ను, బాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ కబీర్ దాస్ గారు ఏమీ పట్టించుకోకుండా ఆ దీపం వెలుతురులో ఏదో పేజీలు తిరగేస్తూ ఉంటాడు. మనవాడి కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది, బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏమీ అవగాహన లేని మన ఏమైనా సమస్యలుంటే మనం తీర్చుకోవాలి, కానీ ఏ అవగాహన లేని ఒక పిచ్చోడి దగ్గరికి తీసుకొస్తారా నన్ను, వీళ్ళకి పని లేదు, వీళ్ళ సంగతి ఇంటికి పోయి నాకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంతలోకి ఆ కబీర్ దాస్ గారు మళ్ళీ తన భార్యకి ఒక ఆర్డర్ వేస్తాడు. 2 కప్పుల్లో పాలు తీసుకురమ్మంటాడు, 2 గ్లాసులు పాలు తీసుకురమ్మంటాడు. 2 గ్లాసులు పాలు తీసుకొని వస్తారు. 1 కప్పు తనకివ్వమంటాడు, 2వ కప్పు ఏదైతే రోగం తగ్గించుకోవడానికి వచ్చాడో అతనికి ఇవ్వమంటాడు. ఆ 2వ కప్పు తీసుకున్న అతను పాలు నోట్లో పెట్టుకోగానే పాలల్లో పంచదార బదులుగా ఉప్పేసినట్లుగా ఉంది, ఉప్పగా ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి, తాగలేని విధంగా ఉన్నాయి పాలు. ఆ పాలను ఆయన ఆ విధంగా కానీ పాలు ఉంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ కానీ ఇచ్చుంటే ఇసిరేసి ఆ ముఖాన్ని మీద కొట్టేవాడు. మరి ఇక్కడ వచ్చింది పెద్ద ఆయన దగ్గరికి, స్వామీజీ దగ్గరికి కదా, ఏమి చేయలేక దిగమింగి పారపోస్తే ఏమన్నా అనుకుంటారనే భయంతో, ఎందుకంటే ఎదుట స్వామీజీని చూస్తాడు, స్వామీజీని చూస్తే కబీర్ దాస్ని చూస్తే ఆయన తాఫీగా తాగుతా కనపడతాడు. ఆయనకి ఉప్పగానే ఉన్నాయి, ఆయన కూడా తాగలేని విధంగానే ఉన్నాయి, కానీ భరిస్తూ తాగుతూ ఉంటాడు. ఆయన తాగుతూ ఉన్నాడు, నేను తాగకపోతే మళ్ళీ మరో రకంగా అంటారు, ఇంటికి పోయిన సంగతి తర్వాత వీళ్ళ సంగతి చెప్దాం అని చెప్పేసి ఆయన చాలా ఆవేశంగా ఉంటాడు. అంతా పాలు తాగటం అయిపోయిన తర్వాత నీ సమస్య ఏంటో చెప్పు నాయనా అంటాడు. నేను చెప్పేది లేదు, మీకు చెప్పాల్సిన పని లేదు, మీరు వినాల్సినటువంటి అవసరం లేదు, మేము వెళ్ళొస్తాము అంటాడు. మేము వెళ్తున్నాము అంటాడు. అదేంటి నాయన ఇక్కడ దాకా వచ్చి సమస్యను కూడా చెప్పలేవా నువ్వు, సమస్యను కూడా చెప్పలేనప్పుడు ఇక్కడ దాకా రావటం ఎందుకు, కొంచెం ఆలోచన చేసుకుని వచ్చిన సమస్య ఏంటో చెప్పు అంటారు. అంతలోగా ఆ కుటుంబ సభ్యులు ఎవరో చెప్తారు, ఆయనకు ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకునేటటువంటి మార్గం కోసం వచ్చామండి అంటారు. వినే శక్తి లేనివాడు, తన సమస్య ఏంటో కూడా చెప్పలేనివాడు ఇంకా కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఏం చేస్తాడమ్మా అని ఆయన అంటాడు. ఏమిటయా అని చెప్పేసి ఆయన తిరగబడతాడు. ఏంటయా నువ్వు చెప్పేది, పట్టపగులేమో దీపం పెట్టావు, దీపం అవసరం లేదు, పిచ్చోడు చేస్తారు ఆ పని, పాలల్లోనేమో మరి నీకేమన్నా వేరే పాలు ఇచ్చిందేమో నాకు తెలియదు, ఉప్పు కసమైతే ఆ పాలని తాగేశావు, నా చేత తాపిచ్చావు, ఏమిటయ్యా నువ్వు చేసిందంటే, నాయనా భార్యాభర్తల బంధం అంటే అదే. ఏమిటి, నేను దీపం పెట్టమన్నాను, దీపం పెట్టమన్నప్పుడు నా ఆర్డర్ ఆమె పాటించిందంతే, మా ఆయన చెప్పాడు నేను చెయ్యాలి. ఇది అర్ధరాత్రి పగల, చీకటి పడిందా, వెలుతురుగా ఉందా, అవన్నీ ఆమెకు అనవసరం. తన భర్త చెప్పాడు కాబట్టి ఆ పని చేయాలనుకుంది.
దీపం వెలిగించి నా ముందు పెట్టింది. ఆవిడ ఎలాంటి ప్రశ్నలు అయినా వేసిందా? నన్ను వేయలేదండి. మరి ఆ సమయంలో దీపం అవసరం లేదు అన్న సంగతి నాకు తెలియదా? మీకే కాదు, నాకు కూడా తెలుసు. మరి అవసరం లేకపోయినా కానీ ఈయన నా చేత ఎందుకు పని చేపిస్తున్నాడు అని ఏమన్నా ఆవిడ అనుకుందా? అనుకోలా. నేను చెప్పాను కాబట్టి చేసింది. ఇక్కడ పట్టపగలు ఈయన దీపం తెమ్మంటావేంటి అని ఆవిడ కానీ నా మీద చిటపటలాడి ఉంటే ఆవిడ తప్పై ఉండేది. అది ఆవిడ నన్ను తప్పుపట్టి నన్ను మీ ముందు నా పరువు కానీ తీసుంటే అది భార్యగా నన్ను ఆవిడ కించపరిచినట్లు అయ్యుండేది. ఆవిడ ఆ పని చేయలా. నేనేమి చెప్పానో అది చేసింది. వంటగదిలో ఏం జరిగిందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆమె పొరపాటున పంచదార బదులు ఉప్పును వేసి ఉంటుంది. ఉప్పు అనుకొని పంచదార అనుకొని ఉప్పును వేసి ఉంటుంది. ఆవిడ చేసిన పొరపాటు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మానవ మాత్రులందరూ కూడా పొరపాటు సహజమే. మనం ఎవరం దేవుళ్ళం కాదు. ఆ పొరపాటు చేసినటువంటి ఆవిడ్ని ఇది ఉప్పు కష్యం అని చెప్పేసి మీ ముందు నేను ఆమెను అవమానించకూడదు. రోజు కమ్మగా వండి పెట్టేటటువంటి ఆమె ఈ రోజున పొరపాటున ఉప్పు పంచదార అనుకుని ఉప్పు వేసింది. అంత మాత్రం చేత మీ ముందు నేను ఆమెను చేదరించుకుంటే ఆమె ఎంత బాధపడిద్ది. మరి మీకు కావాల్సినటువంటి 2 విషయాలు కూడా నేను ఇప్పటికే చెప్పాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఒక పిచ్చివాడిలాగా మీకు కనపడ్డానో, ఏది ఎవరి పనిని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి స్థానాన్ని ఎవరి విలువ వాళ్ళకి ఇవ్వాలి, భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉండాలి అనే సందేశాన్ని నేను ఎలా ఇచ్చానో, ఆ సందేశం ఇచ్చేటప్పుడు నేను ఒక పిచ్చివాళ్ళలాగా కనపడ్డాను. మనం పెద్దవాళ్ళమైన మనం సలహాలు ఇచ్చేటప్పుడు పిల్లలకి మనం కూడా ఒక పిచ్చివాళ్ళలాగానే కనపడతాము. మనం పిచ్చి మనుషుల్లాగా పిల్లలేటో వాళ్ళకి మొత్తం తెలిసినట్టుగా, సర్వం తెలిసినట్టుగా, మనకేమీ తెలియనట్లుగా వాళ్ళు భావిస్తారు. పిల్లల అమాయకత్వంగా ఉన్నారులే, మనం పిచ్చివాళ్ళమని వాళ్ళు అనుకున్నా పర్వాలేదులే అనుకొని మనం అనుకోవాలి తప్ప పిల్లల మీద అనవసరంగా కోపగించుకోకూడదు. ఇది కబీర్ దాస్ గారు చెప్పింది. ఇది మనందరికీ కూడా ఈ రోజుకి కూడా మన జీవితాల్లో మనకు అవసరం అని చెప్పేసి మనం అందరం కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితాంతం క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉంది. దుర్వినియోగం చేయకుండా, రుచి కోసం వెంపర్లాడకుండా, రుచి కోసం ఎవరు కూడా వెంపర్లాడకూడదు. రోజు టేస్ట్గా కావాలనుకోకూడదు. ఉన్నదాంతో సర్దుకుపోవటంలో జీవితంలో సుఖం ఉంది. నమస్తే.